Subscribe to Color Frames. హోరాహోరీగా సాగిన ఈ ఐపీఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ రోజు శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. అంతకుముందు మే 3న వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ముంబై 23 గెలుపొందగా కేకేఆర్ 10 గెలిచింది. అంటే గణాంకాల పరంగా ముంబైదే పైచేయి. కానీ ఈ సీజన్లో కేకేఆర్ను అడ్డుకోవడం ముంబైకి అంత సులువు కాదు. సునీల్ నరైన్ ఈ సీజన్లో కేకేఆర్ గేమ్ చేంజర్గా కొనసాగుతున్నాడు. బాల్తో పాటు బ్యాట్తోనూ రాణిస్తున్నాడు. ఈ సీజన్లో నరైన్ 1 సెంచరీ మరియు 3 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అలాగే 32 సిక్సర్లు కొట్టాడు. కేకేఆర్ మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 429 పరుగులతో అద్భుతంగా రాణిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్ నుండి ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా అవతరించింది. ఏది ఏమైనప్పటికీ ముంబై ఇండియన్స్ తమ మిగిలిన మ్యాచ్లలో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్రయాణం ముగిసింది. అయితే ఐపీఎల్ అనంతరం టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే జట్టు సభ్యుల వివరాలను ప్రకటించింది. విశేషం ఏంటంటే టీ20 ప్రపంచ కప్కు సెలెక్ట్ అయిన వారిలో కీలక ఆటగాళ్లు ముంబైలోనే ఉన్నారు. దీంతో క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ ప్రదర్శనకు బదులుగా టీ20 ప్రపంచ కప్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ముంబైలో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా ఉన్నారు. సూర్యకుమార్ ఇటీవల అద్భుత ఫామ్లోకి తిరిగొచ్చాడు. తాజాగా సెంచరీతో కదం తొక్కాడు. హార్దిక్ బంతితోనూ రాణిస్తున్నాడు. ఇక రోహిత్ పాండ్యా మెరుగైతే టీమిండియాకు తిరుగుండదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ముంబై బయటకు వచ్చినప్పటికీ ఆ జట్టులోని సభ్యులు ఫామ్లో ఉండటం ద్వారా నెక్స్ట్ టీ20 ప్రపంచ కప్లో సత్తా చాటుతారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.